దక్షిణాదిలో బలపడుతున్న బీజేపీపై కావాలనే డీలిమిటేషన్ పేరుతో విష ప్రచారం చేస్తున్నారంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ దక్షిణాదిన బీజేపీపై కుట్ర చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని కాంగ్రెస్ బీఆర్ఎస్లు డీఎంకే వంకతో ఒక్కటయ్యాయంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టీఎంకే లాంటి పార్టీలు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఏంటి అన్న దానిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ వ్యూహం ఏంటి? అసలు వారిని తిప్పికొట్టలేకపోతున్నారు, వారు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న విషయాన్ని గమనించి ప్రత్యర్థులుగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవాళ చట్టాపట్టాలు వేసుకొని చేతులు కలుపుతూ డిఎంకేతో కలిసి ఇవాళ దక్షిణాది మీద కేంద్రం కాదు కుట్రలు పండుతున్నది. అసలు కుట్రలు పండుతున్నది బీజేపీ మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎంకే ముసుగులో ఈ రెండు పార్టీలు మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు వీళ్ళని తిప్పికొట్టారు. కౌన్సిల్ ఎన్నికలు జరిగితే 3 చోట్ల ఇవాళ కాంగ్రెస్ ఉన్న సీటును ఇవాళ దక్కించుకోలేక దీని స్థితిలో ఉంటే, పోటీ పెట్టలేని పరిస్థితి బీఆర్ఎస్కు ఉంటే, ఇవాళ 3 సీట్లలో 2 సీట్లు ఇవాళ బీజేపీకి గెలిచింది. జీర్ణించుకోలేకపోతారు. ప్రజలు మిమ్మల్ని తిప్పికొడతా ఉన్నారు, మేమేం తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను సహించలేక ఒకసారి భాష పేరు మీద, ఇంకోసారి కులం పేరు మీద, ఇంకోసారి ఇప్పుడు ప్రాంతం పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి పట్ల దక్షిణాది ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసము, వారి అభివృద్ధి ఎజెండా, అవినీతిని కూకటి వేలతో పెకిలి వేయడమే ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు. బీజేపీది రేపు దక్షిణాది కూడా పెద్దపీట వేయబోతున్నారు. అందుకనే ఇవాళ స్టాలిన్ రేపు ఎన్నికలు జరగబోతున్నాయి 26లో 10 సంవత్సరాలుగా తమిళనాడు పూర్తిగా భ్రష్టు పట్టించి మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి అవినీతికి తెరచేసి ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల దృష్టి మళ్లించడానికి పన్నుతున్నటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పునర్విభజన అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా 14 నెలల కింద ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గ్యారంటీలు, ఇవాళ గ్యారంటీలు చాలా చెబుతాం, మళ్ళీ అమలు చేయడానికి ఆర్థిక స్తోమత ఉండాలి కాదని చెప్పి ఇవాళ మాట మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు విసిగిపోయినారు. ఈ ప్రాంతాల్లో ఈ పార్టీల ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద మభ్యపెట్టి మోసం చేసే విధానం. మోదీ గారంటే చెప్పింది చేస్తారు, చేయగలిగింది మాత్రం చెప్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి బీజేపీ ఈ దక్షిణాదిలో కూడా ఎదుగుతోంది. వీళ్ళంతా గ్రహించారు, భావించారు ఈ బీజేపీ కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే, ఈశాన్య రాష్ట్రాల్లోనే, దక్షిణాదిలో ఎక్కడ అని చెప్పి భావించారు. వాళ్ళకి ఇవాళ మరి ప్రజలు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ ఎదుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో, పాండిచేరిలో, దక్షిణాదిలో మేము అధికారంలో ఉన్నాం, మా కూటమి. ఇవాళ కర్ణాటకలో, రేపు తెలంగాణలో కూడా, తమిళనాడులో కూడా కూటమితో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 3 పార్టీలు కుట్రపూరిత చర్యలకు పాల్గొంటారు. దక్షిణాది ప్రజలే ఈ పార్టీని తిప్పికొడతారు. డిఎంకే ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటవుతున్నాయని చెప్పి బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.